మనస్సుని పరబ్రహ్మం వైపుకి రమించినటువంటి వాడి యొక్క స్థితి ఏమిటి? ఆనంద స్థితి. అటువంటి ఆనంద స్థితిని పొందుతూ ఉండు. ఏమంటే బాగుంది, సాధన ద్వారా పొందుతాం, ఇంత ఆనందాన్ని పొందేటువంటి ప్రయత్నం చేస్తాం. ఆ సాధనా మార్గంలో మాకు చెప్పినటువంటి విషయాలు ఏమిటి? ముందు శ్రవణం, అవునా కదా? ముందు శ్రవణం, శ్రోత్రేణయం, మనకి ఇవ్వబడినటువంటి చెవుల ద్వారా వినపడేదాన్ని జాగ్రత్తగా స్వీకరించు. ఆ స్వీకరించిన దాన్ని ఏం చేయాలట? వినడం కూడా 2 రకాల విధానాలు చెప్తున్నారు. వినడంలో కూర్చుని వింటూ ఉంటాం. ఆ వినడంలో కూడా ఏం జరుగుతూ ఉంటుంది? శరీరం వింటున్నట్లుగా ప్రలోభ పెడుతుందిట, మనస్సు మాత్రం నిద్రలోకి వెళ్ళిపోతుంది. అంటే వింటున్న దాన్ని స్వీకరించని స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. అలాంటి శ్రవణము ఎంతటి ఫలితాన్ని ఇస్తుంది అంటే, ఆ సమయంలో, ఆ సందర్భంలో కాలాంతర్గతంగా ఆ ప్రవచనం జరుగుతున్నటువంటి ప్రదేశం యందు ఉన్నంత స్థాయిని, స్థితిని మాత్రమే జీవుడు పుణ్యముగా స్వీకరిస్తూ ఉంటాడు. అంటే మంచి సమయంలో, ఓ పురాణ ప్రవచనం జరుగుతున్నటువంటి సమయంలో నువ్వు అక్కడ ఉన్నందుకు కాను నీ శరీరం పొందవలసినటువంటి సుఖాన్ని తర్వాత ఉత్తర పొందుతుంది. అదే మనస్సు జాగ్రత్త అవస్థలో ఉండి శరీరం మాత్రం స్తబ్దుగా కళ్ళు మూసుకుని జరిగేటువంటి ప్రవచనాన్ని శ్రద్ధగా వింటూ, ప్రతి విషయాన్ని ఎక్కడ ఏది గబగబా చెబుతూ ఉంటే నేను పట్టుకోలేని భయంతో మిగతా మనస్సు ఎన్నెన్ని విషయాల వైపుకు పరుగులు తీసినా సరే, చెప్పబడుతున్నటువంటి విషయం వైపుకే దాన్ని మళ్ళీ సవరదీసి కూర్చోపెడుతూ అన్ని విషయాన్ని విన్నటువంటి శ్రవణం ఏదైతే ఉందో, ఆ విషయం ఏదైతే ఉందో, అలా వినబడినటువంటి శ్రవణము ద్వారా గ్రహించినటువంటి విషయము ఒక సంపూర్ణమైనటువంటి తపస్సుతో, అంటే తపస్సు ఎన్నాళ్ళు చేస్తారండి? వెంటనే డౌట్ వస్తుంది. ఒక్కొక్క యుగానికి తపస్సుకి ఇంత కాలం అని చెప్పబడుతూ ఉంటుంది. కృతయుగంలో ఇన్ని సార్లు, త్రేతాయుగంలో ఇన్ని సంవత్సరాలు, ద్వాపర యుగంలో ఇన్ని సంవత్సరాలు. మరి కలియుగంలో ఎన్ని సంవత్సరాలండి తపస్సుకి? ఎక్కడ ప్రవచనం జరుగుతుందో ఆ ప్రవచనం ప్రత్యేకమైనటువంటి స్వరూపమైనటువంటి పరమమైనటువంటి గురువు గురించి చెప్తూ ఉంటుందో, ఆ గురువే శివాయ గురువే నమః అనేటువంటి పరబ్రహ్మమును గూర్చి ఉంటుందో, అటువంటి పురాణ శ్రవణం కలిగేటువంటి చోట 1 గంట 2 గంటలు కూర్చుంటే అది ఒక కల్పాంతము వరకు, కల్పము ఆదిగా మొదలుకొని కల్పాంతము వరకు చేసినటువంటి ఒక మహాతపస్సుతో సమానమైనటువంటిదిగా ఉంటూ ఉంటుంది. అటువంటిది కలియుగం యొక్క ధర్మము. కనుక ఈ కలియుగంలో మొట్టమొదటి ఏం చెప్పాడు? ముందు ప్రవచనాలు వింటూ ఉండు, మంచి మాటలు వింటూ ఉండు, సత్సంగం చేయి. శంకరాచార్య వరకు అదే చెప్పారు. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిర్మలమైనటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆ నిర్మలమైనటువంటి ఆలోచనలోంచే వస్తుంది అద్భుతమైనటువంటి మోక్ష సంపద, మోక్షకాంత నిన్ను వరిస్తుంది అని చెప్తూ ఉంటారు. కనుక నీకు మోక్షం కావాలి. మోక్షం అంటే ఏమంటే శరీరం పడిపోయిన తర్వాత వచ్చేది కదా మోక్షం. దానికోసం శరీరం ఉన్నన్నాళ్ళు దీన్ని ఎందుకు కష్టపెట్టాలి? శరీరం ఉండంగా శరీరాన్ని సుఖపెట్టాలి, ఆ సుఖాన్ని అనుభవించాలి. శరీరం పడిపోయిన తర్వాత ఏమొస్తుందో ఇంకా మనకి తెలియదు కదా. అది కదా మోక్షం అంటే శాస్త్రం చెబుతుంది. ఏం చెప్తుందంటే, అయ్యా శరీరం పడిపోయిన తర్వాత వచ్చేటువంటిది ఏమిటి? ప్రారబ్ధ కర్మని అనుభవించడానికి కావాల్సినటువంటి మార్గాలు మాత్రమే. దాన్ని నువ్వు తెలుసుకుంటావా తెలుసుకో అనే విషయాన్ని పక్కన పెట్టేసే. శరీరం ఉండగానే ఏది లభిస్తే ఈ శరీరం అంతా పులకితమవుతుందో, శరీరం పులకితమవుతుంటే లోపల ఉన్నటువంటి ఇంద్రియాలు కూడా ఆనందాన్ని అనుభవిస్తాయో, ఏ ఇంద్రియాలైతే ఆనందాన్ని అనుభవిస్తుంటే మనస్సు, బుద్ధి, అహంకారాలు కూడా తమ యొక్క సహజ స్థితిని కోల్పోయి స్తబ్దుగా ఉండిపోయి ఇంద్రియాలలోను, మనస్సులోను, బుద్ధిలోను అన్ని వేటిలో అవి లయమైపోతూ ఉంటాయో, దేని యందు అహంకారం జనించకుండా ఉంటుందో అటువంటి స్థితిని ఎప్పుడైతే నువ్వు అనుభవిస్తావో అది మోక్షము. ఎదురుకుండా పంచపక్ష ప్రమాణాలు పెట్టి ఉన్నాయి. విశేష శివనామాన్ని చేసుకున్నాం, మనస్సు ఆనందాన్ని పొందేసింది. ఇలా చెప్తే అర్థం కాదు. ప్రతిదీ శివనామం అంటారండి, జీవితం అంతా శివనామంతోనే ఉంటుందా? గృహస్థాశ్రమ ధర్మంలో ఉన్నటువంటి వాళ్ళం కదా. దానికి మించి ఇంకేమన్నా ఆలోచన ఉంటే చెప్పండి. ఇంట్లో అమ్మాయి పెళ్లి చేస్తున్నాం, ఒక్కగానొక్క కూతురు, కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేస్తున్నాం. వచ్చినటువంటి అతిథులకు అందరికీ కూడా దాదాపుగా ఒక్కొక్క పదార్థము ఎంత శ్రమపడి ఎంత డబ్బు వెచ్చించి చేయించామంటే, వేయబడుతున్నటువంటి పదార్థాలన్నీ కూడా ఒక కంచంలో పెడితే ఆ కంచం విలువ 10,000 నుంచి 50,000 దాకా. ఎన్ని వస్తువులు! ఒక్కొక్క రాష్ట్రం మొత్తం, మన దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో, ఎన్ని ప్రత్యేకమైనటువంటి ప్రదేశాలు ఉన్నాయో అక్కడ నుంచి అన్ని రకాల స్పెషల్స్ తీసుకొచ్చి అందరూ వచ్చినటువంటి బంధుమిత్రులందరికీ కూడా కంచాల్లో వడ్డిస్తున్నాం కదా. ఆ సమయంలో
కన్యాదాత అంటే ఇంత కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి వాడు ఉంటాడు. కన్యాదానం చేసేదాకా తినకూడదు, కన్యాదాన ఫలితం రాదు. కన్యాదానం అయిపోయింది, చక్క అందరికీ విందు భోజనాలు వడ్డిస్తున్నాడు. అయినా దేని యందు మనశ్రమించదు. అల్లుడు జాగ్రత్తగా తిన్నాడా, అమ్మాయి జాగ్రత్తగా తిందా, వియ్యాల వారు ఆనందాన్ని పొందారా, వచ్చిన వాళ్ళు పెళ్లిని చక్కగా చూసారా, పిల్లవాడు బాగున్నాడని అందరూ అన్నారా, మా అమ్మాయి అబ్బాయి పక్కన నుంచి ఉంటే ఎంత అందంగా ఉందా ఆ జంట. ఇలాంటి జంట ఎప్పటికీ ఇలాంటి భావనలతో అన్ని పదార్థాలు తాను కోరుని, తనకి ఎక్కడెక్కడ ఏమేమి ఇష్టమో అన్ని రుచి చూసి, పైగా ముందే రుచి చూస్తాడు, ఆ షెఫ్ల నుంచి పిలిపిస్తాడు, ఈ ప్రత్యేకమైన పదార్థాలన్నీ వండి తినిపించమంటాడు. అన్ని రుచి, అబ్బా సూపర్ సూపర్ అని అన్ని మెనూలో పెడతాడు. పెట్టాక తినడానికి సమయం ఉంది, మనసు లేదు. మనసు ఎక్కడుంది? తాను చేసినటువంటి కార్యం ఏదైతే ఉందో ఆ కార్యం ముందు లయమైపోయి ఇప్పుడు ఏ పదార్థాన్ని రుచి చూడాలనేటువంటి కోరిక లేదు. అందరూ అంతంత పెద్ద ప్లేట్లు పెట్టుకుని అన్ని పదార్థాలు వడ్డించబడుతుంటే చూసాను, అబ్బా ఏం మెను అండి, అసలు ఏం భోజనం పెడుతున్నారండి, ఇవో 10 ఏళ్ల దాకా అసలు మీ ఇంట్లో పెళ్లి మర్చిపోలేమని కీర్తిస్తున్నారు. వాడికి ఏ పదార్థాన్ని చూసినా లోపల నుంచి లాలాజలం రావట్లా, కేవలం లోపల నుంచి ప్రహృష్టమైనటువంటి ఆనందం మాత్రమే వస్తుంది. కారణం ఏంటి? ఆ లయింపబడుతున్నటువంటి ఆ కార్యం ఏదైతే చేస్తున్నాడో ఆ కార్యము యందు వాడి మనస్సు లయమైపోయింది. లయమైపోవడం మూలాన దృశ్యాన్ని దర్శిస్తున్నాడే తప్ప దాని యందు లయమయ్యే స్థితి లేకుండా ఈ లయించబడినటువంటి మనస్సుతో పాటు ఆనందాన్ని మాత్రమే అనుభవిస్తున్నాడు. అంటే నేను చేస్తున్నటువంటి ఒక పని మీద నా మనస్సు ఎంత లగ్నమైతే అంత మిగతా ప్రపంచమంతా దర్శనీయం మాత్రమే అవుతుంది తప్ప మనస్సు లగ్నం అవడానికి అవకాశం లేకుండా ఉంది. అంటే మనస్సు ఒక విషయాన్ని నేను దేన్ని పట్టుకున్నానో దాని మీద అంత లయింపబడాలి. నేను ఆ పనిగా మారిపోవాలి, ఆ విషయంగా మారిపోవాలి, ఆ నామంగా మారిపోవాలి, ఆ జపంగా మారిపోవాలి. అలా మారిపోతే ఇంకా మిగతా విషయాలన్నీ ఇప్పుడు నాకు ఎలా ఉన్నాయి, ఈగ అన్నింటి మీద వాలుతుంది, దేన్ని అంటించుకో, వాలుతుందంతే. ఎందుకంటే దాని సహజ లక్షణం వాళ్ళు కదా. అలా మనిషి కూడా ఏమైపోతాడు, వాలుతూ ఉంటాడు, వచ్చేస్తాడు. దేన్ని పట్టుకోడు, దేని యందు లయం కాడు, మనస్సుని లగ్నం చెయ్యడు అని అర్థం. ఆ మనస్సుని లగ్నం చేయకుండా ప్రపంచాన్ని చూడగలగడం, దేని యందు మనస్సు లయమైందో అదిగా తాను మారిపోవడం అనేటువంటి స్థితిని అనుభవపూర్వకంగా తెచ్చుకుంటాడు. అటువంటి స్థితి కోసం ఇంత తాపత్రయం. ఒక అమ్మాయి పెళ్ళేనికి ఇంత మనస్సుని లయింపచేస్తే మిగతా విషయాలన్నీ ఏవి ఇంపార్టెంట్ కాదన్నట్లుంటే, నిజంగా చూడండి, ఆ కన్యాదాత మళ్ళీ అమ్మాయిని కాపురానికి పంపించేదాకా సరిగా భోజనం కూడా చేయడు. ఆకలండు, నిద్రండు, ఏమండు, విడిగా బీపీ ట్యాబ్లెట్ వేసుకోవాలి, షుగర్ ట్యాబ్లెట్ వేసుకోవాలి, టైంకి పడాలి, ఇన్ని కోరికలు. కానీ ఆ సమయంలో కూతురు, అల్లుడు, వీళ్ళిద్దరి మీదే మనస్సు. అలా ఇప్పుడు దాన్ని ఉదాహరణగా ఎలా చెప్పుకున్నామో దీన్ని బట్టి అందరికీ తొందరగా కనెక్ట్ అవుతుందనే విషయం. అలాగే ఇంకా దాన్ని ఇంకా శివపురాణాల్లోనే చెప్తారు. తాను ప్రేమించినటువంటి అమ్మాయి ఎవరైతే ఉందో ఆ అమ్మాయి వచ్చి మాట్లాడుతుంటే ప్రియుడైనటువంటి వాడు ఆ అమ్మాయి మాట్లాడేటువంటి మాటలతో ఎంత లీనమైపోతాడు, ఆ అమ్మాయితో ఎంత లయమైపోతాడు. ఆ అమ్మాయి కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోయినా ఆ రూపాన్ని వదలకుండా మనసులో ఎంత భావిస్తూ ఉంటాడు. ఆ మాట్లాడిన మాటలనే పదే పదే ఎలా గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. అలా సాధకుడు అన్నటువంటి వాడు పరమేశ్వర స్వరూపాన్ని అంత ప్రేమించాలట, ఆ నామాన్ని అంత మననం చేస్తూ ఉండాలట, ఆ జరిగిపోయినటువంటి పురాణ శ్రవణాన్ని అంతగా మళ్ళీ చరిత్ర చరవణంలా మనసులో విచారణ చేస్తూ ఉండాలట. అటువంటి స్థితి ఎప్పుడైతే వీడికి వస్తుందో అటువంటి వాడు చేసినటువంటి పురాణ శ్రవణము విశేషమైనటువంటి తపస్సుతో సమానమైపోతుంది. అటువంటి శ్రవణాన్ని చేయి, అటువంటి నిధిధ్యాసని సమకూర్చుకో, అటువంటి ధ్యానాన్ని చేయడం ద్వారా ఏం కలుగుతుంది, అనురక్తి కలుగుతుంది. దేని పట్ల? కళ్ళకి కనపడనటువంటి మనస్సు మాత్రమే గ్రహించగలిగినటువంటి ఒక పరబ్రహ్మ తత్వం ఏదైతే ఉందో, ఒక శక్తి కేంద్రం ఏదైతే ఉందో ఆ శక్తి కేంద్రం వైపుకి మనస్సు లయమైపోతూ ఉంటుంది, ఆనందం పడిపోతూ ఉంటుంది. అది కనపడదు కానీ అనుభవంలోకి వస్తుంది.